ఆయన ఒక 10 రకాల సూచనలు ప్రభుత్వం తరఫున ప్రవేశపెడతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్థికవేత్తలతో చర్చించి తన మేధస్సును రంగరించి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన 10లో 7 బాగున్నాయి, కానీ ఈ 3కి ఈ రకమైన సవరణ చేస్తే బాగుండు, ఈ 10 కాదు ఇంకో 5 రకాల చర్యల వల్ల ఉపాధి పెరుగుతుంది, ఇలా మాట్లాడుకుంటే బాగుండని మనం అందమైన కలగంటాం. కానీ అలా జరుగుతుందా? అలా ఈ గతంలో జరగలేదు, ఇప్పుడు జరగదు. గతంలో జరిగిందా? అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు. రియాలిటీ ఏంటంటే రాజకీయాలే. మళ్ళీ అంత సీరియస్గా ప్రభుత్వం ఇప్పుడు కూర్చొని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏం అడగాలి, మేము ఇది అడుగుతున్నామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేస్తున్నారు, మీరు ఇవి అడుగుతున్నారు కానీ అదనంగా ఇవి కూడా అడగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది, తప్పనిసరిగా వాటిని కూడా మేము తీసుకొని అడుగుతాం అని అంటారా? ఇలా ఉంటే బాగుండు సభ అని అనిపిస్తుంది. కానీ అలా ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల శాసనసభలో కూర్చున్న వాళ్ళంతా ఎవరు? శాసనసభలో కూర్చున్న వాళ్ళంతా వివిధ రంగాల నిపుణులు, రాజకీయాలకు సంబంధం లేని నిపుణులు కాదు కదా. నైపుణ్యం ఉండొచ్చు వాళ్ళు వివిధ రంగాల్లో, లేదని నేను అన్నాను. కానీ అల్టిమేట్గా వాళ్ళు రాజకీయ నాయకులు. సో రాజకీయ నాయకులు అంటే తమ పార్టీ ప్రయోజనాలు, ప్రత్యర్థి పార్టీని ఏకిపారేయడము, ప్రజల దృష్టిలో తమ పార్టీని హీరోగా చూపడము, ప్రత్యర్థి పార్టీని విలన్గా చూపడం, ఇదే కదా పని. సో అందువల్ల శాసనసభను మించిన వేదిక వాళ్ళకి ఏముంటుంది? అందువల్ల ఈ శాసనసభ భిన్నంగా ఉంటుందని అనుకోను. ఇంకా ఈ సభలో బ్యాలెన్స్ లేదు. పోనీ గత సభలోనే బ్యాలెన్స్ లేదు. 151 మంది అధికార పార్టీకి ఉంటే 23 మంది మాత్రమే టీడీపీకి ఉండే. కనీసం బ్యాలెన్స్ ఉంటే ప్రభుత్వాలు కాస్తంత ఏకపక్షంగా ఉండవు. బ్యాలెన్స్ ఉన్నా కూడా ఏకపక్షంగా ఉంటాయి కానీ కంపారిటివ్లీ కొద్దిగా నయం. అందువల్ల లాస్ట్ 5 ఏళ్ళే బ్యాలెన్స్ లేదు, 23 ఏళ్ళు. ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైంది. ఇంకేం బ్యాలెన్స్ ఉంటుంది? ఇదంతా వన్ వే మ్యాచ్, వన్ సైడ్ మ్యాచ్. ప్రభుత్వాలు పొగుడుతూ ఎమ్మెల్యేలు మాట్లాడుకొని ప్రతిపక్షాలు విమర్శిస్తూ రాజకీయ ఉపన్యాసాలకే పరిమితమవుతాయి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఉంటే బాగుండు. దేశం ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేస్తా అన్నది. ఒక సీరియస్ డిస్కషన్ హౌ టు క్రియేట్ 20 lakh జాబ్స్. ఇప్పుడు అల్టిమేట్గా ప్రజల జీవితాలు మార్చేదే రాజకీయం కదా. సో ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్పే శాస్త్రమే రాజకీయం కదా. సో నిజంగానే పోనీ ఈవెన్ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా సభ అంత సీరియస్గా చర్చించదు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మీరు అధికార పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఏకిపారేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎందుకంటే శాసనసభ ద్వారా, టీవీల ద్వారా, పేపర్ల ద్వారా జనంలోకి వెళ్తుంది కదా. సో నిజంగానే మీరు కావాలంటే చూడండి, 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తామని ప్రామిస్ చేశాము. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఏం చేయాలి అని సీరియస్గా పాలసీ, ఎలాంటి పాలసీ చర్చించి సభ ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తుందో చూడండి మీరు. అలా ఇస్తే చాలా చాలా సంతోషం. ఇప్పుడు లోకేష్ అన్నాడు $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఎస్, $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలి అని ప్యూర్లీ ఈ ఎకనామీ పైన, డెవలప్మెంట్ పైన సభ చర్చిస్తుందా? కనీసం ఈ మొత్తం సెషన్లో ఒక్కరోజు నో పాలిటిక్స్ డే అని పెట్టుకొని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలకు రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం బడ్జెట్, మొత్తం సమావేశాలు రాజకీయాలు లేకుండా ఉంటాయని నేను కూడా అనుకోను. అది సాధ్యం కూడా కాదు. గతంలో లేవు, ఇప్పుడు ఉండవు. కానీ లెట్ దేర్ బి 1 డే నో పాలిటిక్స్ డే. రాజకీయపరమైన విమర్శలు, సమర్థనలు, పొగడ్తలు, ప్యూర్లీ ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్. సో 20 లక్షల ఉద్యోగాలు, ఒక నిరుద్యోగమే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఇది ఒక ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది. సో ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రభుత్వం చెప్పడం కాదు, ఏం చేయలేదని ప్రతిపక్షం అనడం కాదు. సో ఆ సమర్థన, పొగడ్తలు వేరే రోజు పెట్టుకుందాం. ఒకరోజు ఓన్లీ వాట్ ఈస్ టు బి డన్. సో అక్కడ కూడా మళ్ళీ మా ప్రభుత్వం ఈ రకంగా చేస్తోంది అని అధికార పార్టీలు అంటారు, మీరు చేశారా అని ప్రతిపక్షం అంటారు, మీరు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారని వీళ్ళు అంటారు. ఇదే పంచాయతీ. ఈ పంచాయతీ వల్ల ప్రజలకు ఏం దక్కుతుంది? ఏం దక్కదు. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హౌ ద సభలు నడిచేది. లేదంటే ఏకపక్షంగా ఇంకా పొగడతారు. నేను తెలంగాణ వచ్చాక కూడా కొన్ని రోజులు శాసనమండలి ఉంటే నాకు బాధేసింది. సో తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా అనిపించింది. ఎందుకు తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలని చర్చ కాదు, కేసీఆర్ను పొగుడు. కేసీఆర్ గారు అసలు తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ. కేసీఆర్కి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో ఆశ్చర్యం వేస్తుంది. ఈ పొగుడే. అధ్యక్ష, కేసీఆర్ గారి దూరదృష్టి,
దార్శనికత ఇదే గొడవ తప్ప ఏ సీరియస్గా ఒక అంశం పైన డిబేట్ లేదు. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఏం చేయాలి అని. సో తెలంగాణ తెచ్చుకుంటే ఏం చేయాలని కేజీ టు పీజీ అని అన్నారు. దాని మీద నేను అడిగాను, అసలు ఈ కేజీ టు పీజీ ఎలా ఉంటుంది అంటే జగదీష్ రెడ్డి గారు మంత్రి అద్భుతంగా ఉంటుంది. సార్ అద్భుతంగా ఉంటుంది కరెక్టే, ఎట్లుంటుంది అని చాలా ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా ఉంటుంది. అదే సార్ ఎలా ఉంటుంది అని, అసలు తెలంగాణ వైపే దేశమంతా చూసాను. సార్ ఎలా ఉంటుంది అంటే ఆన్సర్ లేదు. తర్వాత ఒక నాయకుడు వచ్చిన అన్నాడు, మాకే తెలియదు కదా సార్, మేమేం చెప్పాలి. సో మాకు కేసీఆర్ గారు అనమన్నారు, మేము అంటున్నాము కేజీ టు పీజీ అది ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది కదా మీకు చెప్పేది అని. అందువల్ల అలా ఉంటుంది. సభలో చర్చించే దానికి పొలిటికల్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది తప్ప సీరియస్ యాంగిల్ ఉంటుందా. అందులో ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు ఎంత పోలరైజ్ అయి ఉన్నాయో. సో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరగలేదు, అంతకుముందు 5 ఏళ్ళలో జరగలేదు. సో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతను గుర్తించడు, ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిని గుర్తించడు, అధికార పార్టీ విపక్షాన్ని గుర్తించదు, విపక్షం అధికార పార్టీని గుర్తించదు. ఒకరికొకరు తిట్టుకుంటారు, విమర్శించుకుంటారు, అరుచుకోవడానికి ఏంటంటే ప్రతిపక్షం 11 మంది ఉన్నారు కనుక అరుచుకోవడం వాకౌట్లు చేస్తారు, సభకు రారు. ఇక ఏకపక్షంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా సో ఇక తిడుతూనే ఉంటారు అధికారంలో ఉన్నవారు. సో గతంలో తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఊరుకున్నాడా, కొడాలి నాన్న ఊరుకున్నాడా. ఇప్పుడు కూడా ఎవరు ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు ఊరుకుంటాడా. సో ఇప్పుడు ఇటువైపు వాళ్ళు ఊరుకోరు. అందువల్ల అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నిలయంగానే ఉంటుంది తప్ప సీరియస్గా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, విజన్ ఏంటి, ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దానిపైన చర్చించండి. 2 రోజులు వికసిత ఆంధ్రప్రదేశ్ చేయాలంటే ఏం చేయాలి అని సభలో చర్చించండి, సభ బయట చర్చించండి, ఒక సీరియస్ ఇంటలెక్చువల్ ఇన్పుట్స్ తీసుకోండి, దాని నుంచి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. చరిత్రలో నిలబడిపోతారు కదా, ఈ రాజకీయాలు ఎప్పటికి ఉండేవి. సో చరిత్రలో నిలబడిపోతారు. అల్టిమేట్గా అధికారం ఉన్నవారు గుర్తుంచుకోవాల్సింది అంటే ప్రజలకు తమ పాలన ఏం చేస్తుందన్న దానిపైనే ప్రజలు రియాక్ట్ అవుతారు. నువ్వు సభలో అర్చినవా, సభలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వలేదా, సభలో ఏకపక్షంగా వివరించినవా, సభ బయట ఎవరిని ప్రశ్నించనీయలేదా, ఇవన్నీ ఏమీ ఉపయోగపడవు. దీనికి జగన్మోహన్ రెడ్డి అనుభవమే ఒక ఉదాహరణ కదా. 5 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడుని అవమానించలేదు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడును వ్యక్తిగత స్థాయికి కూడా దిగజారి వైసీపీ సభ్యులు మాట్లాడలేదా. సో చంద్రబాబు నాయుడు అవమానించి ఒక ఆనందాన్ని పొందారు. ఏం జరిగింది ఆఖరికి? చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ కాదు, నేను సీఎంగానే వస్తానన్నాడు, వచ్చిండు కదా. అవును. సో అల్టిమేట్గా ఏం సాధించారు? 151 మంది ఎమ్మెల్యేలు పట్టుకొని, ఒకవైపు అంబటి రాంబాబు, ఒకవైపు కొడాలి నాని, ఒకవైపు రోజా, ఒకవైపు వల్లమనేని వంశీ, పొద్దున్న లేస్తే తెలుగుదేశం పార్టీ మీద భయంకరమైన అటాక్, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా దాడి చేసుడు, ఆఖరికి కుటుంబాన్ని పట్టుకొచ్చుడు. ఏం చేశారు? సాధించింది ఏంటి? అల్టిమేట్గా మిగిలింది 0 కదా. 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమయ్యారు. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి అనుభవమే గుణపాఠం కాదు, ఇంకే వేరేది అవసరం లేదు. సో అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన రోజు టీడీపీ వాళ్ళు అటాక్ చేశారు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా ఏం చేశారు? ఆఖరికి 2019లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది, జగన్మోహన్ 151 సీట్లో గెలిచాడు. అంటే ఈ 2 సార్లు అనుభవాలు అవే కదా చెప్పేది. మీరు ఎదుటి వాళ్ళు ప్రత్యర్థులు అవమానించి, ప్రత్యర్థులు నోరు మూయించి, ప్రత్యర్థులు అవహేళన చేస్తే ఆనందాన్ని పొందొచ్చు.